హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది ఏటీఎం మోడల్. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ. మనం ప్రకృతి వ్యవసాయంలో మనం ముఖ్యంగా ఖచ్చితంగా మనం ఏటీఎం మోడల్ అనేది ఉండాలి. ఎనీ టైం మనీ అనేది మనం తీస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో మనల్ని చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఈ విధంగా మారుతూ ఉంటే వాళ్ళని చూసి ఒక ఇద్దరు, వాళ్ళని చూసి ఒక ఇద్దరు మనం చేస్తూ ఉండే పద్ధతిని వాళ్ళు పాటిస్తారు. మనం చేస్తూ ఉంటే వాళ్ళు చూసి అదే విధంగా నేర్చుకుంటారండి. ఎవరైనా సరే మనం ప్రకృతి వ్యవసాయం అనేది చేయాలండి. ఖచ్చితంగా ఈ విధంగా పండించుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు మనం ఈ విధంగా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన నేలను కూడా మనమే కాపాడాలి. అది మన బాధ్యత. మనం భూమి మీద ఉండే వరకు మన బాధ్యత అది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన జీవాన్ని పెంచుతుంది, జీవితకాలాన్ని. ప్రకృతి వ్యవసాయం మనం కనీసం ఇంటి తోటలో కానీ కిచెన్ గార్డెనింగ్స్ కానీ ఏవైనా పెట్టుకోవడం వల్ల ఎంతో లాభదాయకం అండి. అందుకోసం అని చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయండి. ఇక్కడ చూడండి ఏటీఎం మోడల్. అన్ని కూరగాయలు, ఆకుకూరలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇవి లేవనడానికి లేదు. ప్రతి ఒక్కటి ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. అయితే గోంగూర, మెంతికూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర ఇవి ఉన్నాయి. కూరగాయలు టమాటో, మిర్చి, వంకాయలు అన్నీ ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్కటి ఈ విధంగా కావాలని ఈ విధంగా మనం నాటుకున్నామండి. ఎందుకంటే ఆ వేరు వ్యవస్థ అనేది మనం వేరు వ్యవస్థ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అన్ని సాలుకు ఏ మొక్క దగ్గర నాటుకుంటే ఏవి ఈ సీజన్కి వస్తాయి, నెక్స్ట్ సీజన్లో ఏవి వస్తాయి, ఇవి తీసిన తర్వాత ఇంకొక క్రాప్కి ఏ విధంగా ఉండాలన్నట్టు ఈ విధంగా నాటేసాము. చూడండి, మొత్తము ఒక బెడ్కు ఒక సైడ్ మొత్తం ఆకుకూరలు మొత్తం వేసి పక్కన బెడ్కు కూరగాయలు నాటామండి. ఎంత బాగున్నాయో చూడండి, ఒకసారి చూడండి. అన్నీ ఏటీఎం ఆడాలంటే ఎనీ టైం మనం ప్రతి ఆకుకూరలు వెళ్ళినంటేనే కూరగాయలు వస్తాయి. అందుకోసమని కూరగాయలు పెట్టాము. ఈ విధంగా బీరలు, టమాటాలు, కాకర, అన్నీ ఉన్నాయండి. బెండలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చుక్కకూర హార్వెస్ట్ చేశారు, పాలకూర కూడా హార్వెస్ట్ చేశారు. మళ్ళీ లీవ్స్ అనేది మళ్ళీ గ్రోతింగ్ ఉంటుంది. ఈ విధంగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎంత బాగున్నాయో చూడండి. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎంతో మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరూ పెరటి తోటలు కూడా వేసుకోండి. మన ఇంటి జీవనానికి మనం నడుపుకోవాలండి. ఖచ్చితంగా మనం వీటిని మార్కెట్కి తీసుకెళ్ళాలి అంటే మార్కెట్లో కూడా చాలా డిమాండ్ అనేది ఇప్పుడిప్పుడు డిమాండ్ పెరుగుతుందండి. ఎందుకంటే మన ఆరోగ్యాల కోసం మనం చూసుకోవాలన్నట్టు ప్రకృతి వ్యవసాయం పండించిన కూరగాయలే కావాలి అని కొంచెం ఇప్పుడు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందుకు కరోనా టైం నుంచి ఎవరి ఇంట్లో వాళ్ళు కూరగాయలు పెంచుకొని వాళ్ళు వేసుకోవడం వల్ల అప్పటి నుంచి అందరికీ అవగాహన రావడం వల్ల ఇప్పుడు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం పైన కొంచెం ఎక్కువగా చూపిస్తున్నారు. చాలా బాగుందండి. ఎందుకంటే మనం చేసేదానికి ఎవరో ఒకరు విలువ ఇచ్చారంటే దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలనేది ఉంటుంది. కానీ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం జనరేషన్ కొంచెం మారుతూ ఉంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ప్లేస్ ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవాలి. కూరగాయలు వాళ్ళు పండించుకోవాలి. ఇది ఐసీఆర్పి జ్యోతి ఏటీఎం మోడల్ అండి. ఇది చాలా బాగుంది. మొత్తము ఇక్కడ ఉన్నది 15 సెంట్లు అండి. 15 సెంట్లలో అన్ని కూరగాయలు, ఆకుకూరలు వస్తాయి. ఇందులో మనం మొత్తం వారానికి ఖచ్చితంగా 1500 నుంచి 2000 వరకు తీసుకుంటారండి. చాలా బాగుంటుంది. చాలా మనం ఒక మనిషి బయటికి పోకుండా కలుపు తీయడము, నీళ్లు పెట్టడము, వాటి కూరగాయలు హార్వెస్ట్ చేయడము, అమ్ముకొని రావడము, ఇవి చేయడం వల్ల మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంచెం ప్లేస్ పెంచుకోవాలి అనే ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం చేసి బాగుందంటే ఇంకా పెంచుకోవాలి, ఇంకా బాగుంటుంది అనుకుంటాము. అందుకోసమని కొంచెం చేసి ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకా ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంటుంది అనేది తెలుస్తూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అన్నీ ఉన్నాయి. ఇక్కడ బంతి పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అయితే వీటన్నింటినీ మనం ఖచ్చితంగా సాయిల్ అనేది చూసుకోవాలండి. సాయిల్ అనేది చాలా ముఖ్యము. సాయిల్ బాగుందంటే ఏ విత్తనం వేసినా సరే విత్తనం బాగొస్తుంది. అది సాయిల్ బాగుంటేనే మనకు ఏదైనా గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం పొలాన్ని బట్టి విత్తనాన్ని పెట్టుకోవాలి.
చాలా బాగుందండి. ఇక్కడ ఎందుకు ఈ పెద్ద పెద్ద మొక్కలు వేశారంటే ఇవి ఆముదము మొక్కలు, ఇక్కడ మొక్కజొన్న, ఇవి వేరు వ్యవస్థ అనేది ఒక్కొక్కటి ఓలాగుంటుందని చెప్పాము కదా. అదే విధంగా ఈ విధంగా మనకు నీడను ఇవ్వడానికి ఆ విధంగా ఉపయోగపడతాయి. తేమ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. గోంగూర అయితే సీడ్స్ కోసం తీసారండి, చాలా బాగా వచ్చాయి. అసలు వాటికి సీడ్స్ చాలా బాగుంటాయి. మనం మళ్ళీ నెక్స్ట్ కూడా వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఏటీఎం మోడల్ అంటే ఈ విధంగా వేసుకోవాలి. చాలా బాగుందండి. ఈ విధంగా అసలు ఏటీఎం మోడల్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కొంచెమైనా సరే చేసుకోండి, చేయాలి. ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, మన భూమిని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చివరి వరకు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి.